బిగ్ అండ్ స్మాల్ ఫ్రాక్షన్స్ చూడండి. గివెన్ బిలో అంటే ఏంటి, క్రింది వాటిలో బిగ్ ఫ్రాక్షన్, బిగ్ నెంబరు స్మాల్ నెంబర్ ఏదో కనుక్కోమన్నాడు. చూడండి ఇక్కడ ఏంటంటే ఈజీ అనమాట. ఇక్కడ నామినేటర్ డినామినేటర్లో అంటే క్రింద ఈ రెండు ఈక్వల్గా ఉంటే, గుర్తుపెట్టుకోండి, ఈ రెండు ఈక్వల్ సమానంగా ఉంటే, ఈ రెండు సమానంగా ఉంటే ఎక్కడ క్రింద డినామినేటర్లో రెండు ఈక్వల్గా ఉంటే పైన ఉన్న వాటిలో ఏ నెంబర్ పెద్దదో అది బిగ్ నెంబర్. చూడండి బిగ్ ఏమవుతుంది ఇప్పుడు, ఈ రెండు సమానంగా ఉండి ఈక్వల్గా ఉన్నప్పుడు ఇది బిగ్ నెంబర్. 7/9 అనేది బిగ్ నెంబర్. స్మాల్ నెంబర్ అంటే ఏదైతే చిన్నగా ఉందో అది స్మాల్. 5/9 అంటే ఇది 7 అనేది పెద్దది, ఇది 5 అనేది చిన్నది. కాబట్టి ఎప్పుడు డినామినేటర్లో ఈక్వల్గా ఉన్నప్పుడు. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, నామినేటర్లో రెండు ఈక్వల్గా ఉన్నాయి, పైన ఉన్న రెండు నెంబర్లు ఈక్వల్గా ఉన్నప్పుడు బిగ్ నెంబర్ ఏమవుద్దంటే చూడండి, బిగ్ పైన ఉన్న రెండు ఈక్వల్ అయితే, నామినేటర్ రెండు ఈక్వల్గా అయితే డినామినేటర్లో స్మాల్ నెంబర్ ఏది ఉందో అది బిగ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 9/5 అనేది బిగ్ నెంబర్. స్మాల్ ఏదైతే పెద్ద నెంబర్ ఉందో అది స్మాల్ చిన్నదైపోతుంది. కాబట్టి 9/7 అనేది చిన్న నెంబరు, బిగ్ ఏమో 9/5. ఎప్పుడు నామినేటర్లో రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు. డినామినేటర్లో రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు నామినేటర్లో ఉన్నటువంటి ఏది బిగ్ నెంబరో అదే బిగ్ అవుతుంది. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి.